దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇంతవరకు మనందరం కూడా మొదటి ప్రార్థన, పాటలు, వాక్యం చదువుకునుట, ఈ విషయాలన్నీ పూర్తయ్యాయి. వాక్యం కొరకు ప్రార్థన చేయడం జరిగింది. మనం చదువుకున్న భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 23 నుండి 25 వరకు చదువుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకించి 24వ వచనంలో ఉన్న విషయాలను ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ రాయబడింది, దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో అనేక పర్యాయములు ఒక్కొక్కరితో మాట్లాడినట్టుగానే మాట్లాడతాడు. మనం చూస్తే యాకోబును గురించిన విషయాలు, యాకోబు కొరకై ఇక్కడ తెలియపరిచిన మాటలు చాలా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ పని పశువుల క్రొవ్వుసేతలను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఈ మాట మన పితరుడగు యాకోబు విషయంలో, అనగా యాకోబు అనగా ఇశ్రాయేలు వంశానికి తండ్రి యాకోబులో నుండి వచ్చిన జనాంగమునకు దేవుడి మాటలను చెప్తున్నాడు. ఇక్కడ ప్రత్యేకించి సువాసన గల లవంగపు చెక్కను నీవు నా కొరకు రోకలిచ్చి కొనలేదు. సువాసన ఏదైనా, ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ బాహ్య శరీరాన్ని బాగా కొన్ని వస్తువుల చేత, విలువైన వస్తువుల చేత అలంకరిస్తారు. తరువాత మంచి వాసన కొరకై, సువాసనల కొరకై వెలగల వాటిని కొంటారు. వాటి ద్వారా వారు ఒక మంచి వాసనను కలిగి ఉంటారు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు అంటే, దేవుడే మన పితరులు ఇశ్రాయేలు వంశానికి దేవుడే సువాసనగా ఉన్నాడు. దేవుడే వారికి సువాసన అయి ఉన్నాడు. ఇప్పుడు మనం పోయిన వారంలో చూసాం. పోయిన వారంలో మన భాగం ఏంది? మొదటి భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అక్కడ మనం చూసాం 1లో దేవుడు ఎందుకు ప్రేమించాడు, ఎలా ఉండడానికి ప్రేమించాడు. దేవుడు ప్రేమించిన ప్రేమలో ఉన్న గుర్తులు ఏంటో మనకు అక్కడ కనిపిస్తాయి. మన దగ్గర లేకపోయినా గుర్తులు, మనము అలా లేకపోయినా అక్కడ ఉన్నాయి గుర్తులు. ఎరిగిన వారు, కలిగిన వారు కలిగి జీవిస్తూ ఉంటారు. అక్కడ అంటాడు ఎఫెసీ 5:1లో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి. అది అర్థమైందా? ఆయన ప్రేమించింది
బ్రతికించాడు, ప్రేమించి బ్రతికించాడు. ప్రేమించిన ప్రేమలో మరలా ఆయన ప్రజలు ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా ఉండాలంట, మంచివారుగా, మంచి క్రియలు కలిగిన వారుగా ఉండాలని ఆ ప్రేమలో కొన్ని గుర్తులు చూపిస్తున్నాడు. ఎఫెసీ 2లో బ్రతికించాడు ప్రేమించి. బ్రతికింపబడిన తర్వాత ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా, కీర్తి తెచ్చేవారుగా, ఘనపరిచేవారుగా, మహిమపరిచేవారుగా బ్రతకాలంట. అర్థమైందా? బ్రతకాలంట. దేవుని నమ్ముకున్నామని చెప్పే వారందరూ, ఇక్కడ చేరిన వారందరూ అలా ఉన్నారా? అలా ఉన్నామా? ఎలా? దేవుడు ప్రేమించింది దేనికి? నీకు ఒక మతాన్ని ఇవ్వడానికి కాదు. మతం కాదు. అజ్ఞానులకు అది మతంగా ఉంటాడు, జ్ఞానులకు మార్గంగా ఉంటుంది. జ్ఞాని ఎలా బ్రతకాలనో ఇక్కడ రాయబడింది. ఎలా బ్రతకాలంట? పరిమళ వాసనగా బ్రతకాలంట. మంచి కీర్తి ప్రతిష్టల చేత, పవిత్రత, నిర్దోషం చేత, నిష్కలంకము, పాపము కలిసింది కాకుండా పాపము లేనిదిగా బ్రతకాలంట. పరిమళ వాసన అంటే ఉన్నారా? అట్టివారికే దేవుడు దగ్గర ఉంటాడు. అట్టివారే దేవుని దగ్గర ఉంటారు. ఈరోజు మనం ఎట్టివారంగా ఉన్నాం? వింటున్నారా? ఈరోజు మనం ఎట్టివారంగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచించండి. ఏదో వచ్చారు పోయారు, వచ్చి కాసేపు నిద్రపోయారు అని కాదు. దేవుని నమ్ముకున్నందుకు ఏం చేస్తున్నావు? త్వరలో, అతి త్వరలో నీపై విచారణ జరుగుతుంది. నిన్ను విచారించినప్పుడు, నిన్ను పరిశీలించినప్పుడు, మనల్ని పరిశోధించినప్పుడు నిజంగా పరిమళ వాసనగా ఉన్నవారుగా మనము కనిపించిన విధంగా అక్కడ లిస్టులో ఉంటామా? అది మోసపోతున్నారు అందరూ. నిజాన్ని గుర్తించలేక, సత్యాన్ని ఎరక్క, మార్గాన్ని కోల్పోయి, భేదాలు పెట్టుకొని, అసూయ, పగ, ద్వేషముల ద్వారా ఎవరికి వారే నీతిమంతులుగా మోసపోతున్నారు. పాపము అందరిని మోసగించింది. మోసపోతేనేం తెలియటం లేదు, మోసంలో ఉన్నానని తెలియటం లేదు. ఎందుకంటే పాపపు ముసుగులో ఉన్నావు కనుక నీకు తెలియదు. బైబిల్ చెప్తుంది దేవుడు ప్రేమించింది ఎందుకు అంటే పరిమళ వాసనగా బ్రతకాలంట. నువ్వు పరిమళ వాసనగా బ్రతకడానికి నువ్వు ఏ విలువైన వస్తువు రోకలిచ్చి కొనలేదు. ఇప్పుడు ఎవరైనా కాస్తే మంచి వాసనలు కావాలంటే డబ్బులు ఇచ్చి కొనాల్సి ఉంది. కొంటేనే ఆ వస్తువులు దొరుకుతాయి. ఉన్నాయి భూమి మీద శరీరాన్ని అలంకరించుకునేవి. ఎంత టైం ఉంటాయి అవి? కొద్ది సమయమే. అవి కొద్ది సమయమే ఉంటాయి, తర్వాత ఉండవు. దేవుడిచ్చేది ఏదైనా బైబిల్ చెబుతుంది నిత్యం కొరకు. నిత్యం అంటే ఇంకా దానికి మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు. నిత్యము, నిరంతరం కొరకు దేవుడు ఇస్తాడు. అది కలిగి ఉండాలి మనుషుడు. అది కలిగి ఉండకుండా, అది లేకుండా తాత్కాలికమైనవన్నీ కలిగి ఉండి శాశ్వతమైన దాన్ని పోగొట్టుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మోసంలో ఉన్నావు. అర్థమైందా? మోసంలో ఉన్నావు. విడిచిపెట్టండి మోసాన్ని, విడిచిపెట్టండి పాపాన్ని, విడిచిపెట్టండి అసహ్యమైన జీవితాన్ని చెప్తుంది బైబిల్. ఎందుకు దేవుడు ప్రేమించాడు ఇప్పటికైనా అర్థమవుతుందా? పరిమళ వాసనగా ఉండడానికంట. నీ మాటల ద్వారా
పరిమళ వాసన కనిపించాలి. నీ జీవితం ద్వారా, నీ నడవడికల ద్వారా పరిమళ వాసన కనిపించాలి. అప్పుడే నా స్తుతి, నా ఆరాధన, నా జీవ ఫలములు యేసు నామమున నీకే సమర్పిస్తున్నాను తండ్రి అంటే అప్పుడు ఆయన అంగీకరిస్తాడు. వారమంతట్లో చూపులో కానీ, మాటల్లో కానీ, నడవడికలో కానీ పరిమళ వాసన లేకుండా దుర్వాసన కలిగి ఉండి ఆదివారం దేవుని సన్నిధిలో నా జీవ ఫలములు అంటే కుదరదు. ఒకవేళ నువ్వు అంటావు, ఆయన అంగీకరించడు. ఎందుకని? ఈ వారం అంతట్లో నీ దినచర్యలో, నీ చిత్తవృత్తిలో, అర్థమవుతుందా? అర్థమవుతుందా? నీ దినచర్యలో, చిత్తవృత్తిలో ఏమి లేదంట, పరిమళ వాసన లేదు. మంచి వాసన వచ్చినప్పుడు అందరూ పీల్చుకుంటారు కదా. నీ మాటలను కూడా అలా తీసుకోవాలా, నీ మాటలను అలా అంగీకరించే వారిగా ఉండాలా. ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు కొన్నిసార్లు. ఎలా మాట్లాడతారంటే అంత అసభ్యకరంగా మాట్లాడుతుంటారు మాటలు. అవి వారికి మేలు కాదు, వినేవారి సంగతి తర్వాత. అవి వారికి మేలు కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతుడివని, నీ నోటి మాటను బట్టి నీవు అపరాధివని తీర్పు పొందుతావు. మంచి మాటలు మాట్లాడిన అనుభవం ఉంటే నీతిమంతుడిగా తీర్చబడతావు. మంచి మాటలు మాట్లాడే అనుభవం లేకపోతే నువ్వు అపరాధి అవుతావు, దోషి అవుతావు. తెలుసు కదా మనందరికీ. దోషులకు ఏముంటుంది? విడుదల ఉంటుందా? ఏముంటుంది దోషులకు? శిక్ష ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. విన్నారా? నీవు నేను పరిమళ వాసనగా ఉండటానికి మనము ఏ ఖర్చు చేయలేదు, మనము ఏ రోకలిచ్చి కొనలేదు, ఏ వస్తువు కొనలేదు. దేవుడే డైరెక్ట్గా మనం ఇక్కడ చూస్తే కదా, మన పాపములను క్షమించడం ద్వారా, మన అతిక్రమాలను తీసివేయడం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ మనకు అనుగ్రహించడం ద్వారా దేవుడు తన ప్రజలైన వారందరినీ ఏం చేసినాడు అంటే, ఏం చేశాడు? ఎలా ఉండాలంట? పరిమళ వాసనగా ఉండేవారిగా చేశాడు. చాలామంది తెలియక మతం అంటారు. నీ జీవితం ఆ విధంగా చక్కబడితే, ఒకవేళ ఎవరు అజ్ఞానులు వారి అజ్ఞాన మాటలు మాట్లాడినా నీ పైన అజ్ఞానత ఉండదు, నీ పైన అజ్ఞానంలోకి వచ్చే శిక్ష నీ పైన ఉండదు. ఎందుకంటే నువ్వు ఎట్టున్నావు? ఎలా ఉన్నావు? పరిమళ వాసనగా ఉన్నావు. దేవునికి మహిమ తెస్తున్నావు. నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు, నిన్ను చక్కపరుచుకుంటున్నావు. కాబట్టి నువ్వు చింతపడాల్సిన పనే లేదు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినం మనం చూస్తున్న మాట అర్థమైందా? మొదటి మాట ఏంది? ఏమన్నాడు? మొట్టమొదట, నా నిమిత్తము నీవు సువాసన కొరకై లవంగపు చెక్కను కొనలేదు, రోకలిచ్చి నువ్వు కొనలేదు కదా. రోకలిచ్చి కొనలేదు. దేవుడే, అర్థం చేసుకోండి, నీ కొరకు లవంగపు చెక్క అయ్యాడు. దేవుడే నీ కొరకు, నా కొరకు అత్తరు వాసన అయ్యాడు. వింటున్నారా? అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైన అర్థమవుతున్న మాటలు అర్థమైనాయా? అత్తరు వాసనగా మాత్రం పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పరిమళ వాసన అంటే సెంటు కాస్త పైన చల్లుకొని వస్తే అది కాదు పరిమళ వాసన. పాపము లేని జీవితమే పరిమళ వాసనకు సాదృశ్యం. పాపము లేని జీవితం. ఇక్కడ అన్నాడు చూడండి, ఏమంటున్నాడు? నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. నీ పాపాలకు
ప్రాయశ్చిత్తుడను, నీ పాపాలను నేనే ప్రాయశ్చిత్తం చేశాను, నీ విమోచకుడను. మనం ఇప్పుడు యోహాను సువార్త 12 చదవండి. యోహాను సువార్త 12 చదవండి. యోహాను సువార్త అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంస తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. వింటున్నారా? ఎప్పుడు ఈ సందర్భం? ఏనాడన్నా మరియమ్మ మార్తమ్మల గృహానికి వెళ్ళినప్పుడు లాజరు ఆ ఇంట్లో ఉండేవాడు కాడంట. యేసు ప్రభువారు వస్తున్నాడని తెలిస్తే వెనక సైడ్ నుంచి వెళ్ళిపోయేవాడంట. వింటున్నారా? వెనక సైడ్ నుంచి వెళ్ళిపోతాడంట. ఈరోజు ఇక్కడ ఎక్కడ కనపడుతున్నాడు మనకు? యేసు ప్రభువుతో కూడా కూర్చున్నట్లుగా 1వ వచనం చూస్తాం. లాజరు బ్రతికింపడిన తర్వాత యేసు ప్రభువుతో కూర్చోవటం అది మొదటిసారంట. అందరు కూర్చున్నారు, శిష్య బృందం అంతా కూర్చుంది, లాజరు కూడా కూర్చొని ఉన్నాడు. అప్పుడు మరియమ్మ ఏం చేస్తా ఉంది? అత్తరు చేసొకటి, అత్తరు జటామాంస అంటే ఇంకా చాలా విలువైనది. అచ్చ అంటే ఇంకా ఎలాంటి కలిపి లేదు. ఇప్పుడు ఎన్నో కరెక్ట్ అంటారు, గ్యారెంటీ అంటారు, మీ అందరికీ తెలుసు. తీయని అరటికాయలు అంటారు, అవి తీసుకొని తింటే ఒగురే, ప్రతి దాంట్లో నకిలీ. కానీ ఆ అత్తర్లో మాత్రం ఎలాంటి కలిపి లేదు. అచ్చ జటామాంసి అత్తరు షేరుగా తీసుకొచ్చి యేసు ప్రభు వారి యొక్క పాదం మీద పోసి తన వెంట్రుకలతో పాదము తుడుస్తా వచ్చి అక్కడ శిష్య బృందంలో ఉన్నారు కదా, శిష్య బృందంలో కూడా ఉన్నారు. ఎవరు? వారిని వారు మోసం చేసుకునేవారు. అక్కడ కొంచెం ఇంత నష్టం ఎందుకు చేయాలా అట్టా ఇట్టుని అడిగిన వారు లేకపోలేదు ఉన్నారు. అయితే అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా కనపడుతుందంటే ఆ అత్తరు వాసతో ఆ ఇల్లంతా వాసనతో నిండిందట. గిన్నె నిండింది అన్నట్లుగా మన పితరుడు దావీదు మహారాజు చెప్పాడు కదా, నా గిన్నె నిండింది అని. అత్తరు వాసనతో ఆ ఇండ్లు నిండిపోయిందట. అత్తరు వాసనతో ఇండ్లు దేనికి సాదృశ్యం అంటే హృదయానికి సాదృశ్యం. ఆమెంత పరిపూర్ణతలో ఉంది. నమ్మకంలో, యథార్థతలో, కృతజ్ఞతలో, వినయ విధేయతలో అంత నమ్మకంగా ఉంది. అరికాళ్ళ స్థల వరకు ఎక్కడ కొరత లేదుగా కనిపిస్తుంది. నిండిపోయింది. ఇంక నిండింది, పొర్లేదే బాకీ. ఇప్పుడు పొర్లుతున్నాయి మాటలు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెళ్ళిపోతా ఉన్నాయిగా సర్వదేశానికి. బైబిల్ యొక్క యోహాను సువార్త 12 తీసినప్పుడల్లా ఈ భాగం ఏమవుతా ఉంది? పారిపోతూ ఉంది అనేకుల మధ్యలో. దీని అర్థమైందంటే మరియమ్మ ఒక్కతే అత్తరు వాసనతో నిండిపోతే మరి నా పరిస్థితి ఏందని మిగతా వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? మరియమ్మ ఒక్కతే, ఆమె కార్యాలు, ఆమె క్రియలు అత్తరు వాసనకు సమానంగా. ముందే చెప్పారుగా, అచ్చ జటమాంస అని, ఏ కొరత లేదు అని, నకిలీ లేదు అని. అర్థమైందా? ఎలాంటి కొరత లేనిది అక్కడ మనకు కనిపిస్తా ఉంది. పవిత్రత, పరిశుద్ధత అంటే అలాంటిది. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మనం చూస్తున్న మాటల ప్రకారంగా ఆమె ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. ఆమె చేయ పనులన్నీ కూడా అలా ఉన్నాయి.
అలా ఎంచబడుతున్నాయి. మరి మనం చేసే పనులు, మన పనులు ఎలా ఎంచబడుతున్నాయి? మన పనులు ఎలా ఎంచబడుతున్నాయి? మీరు ఎంతకాలం ఉన్నా వచ్చిపోయేవాళ్ళుగానే ఉన్నారు, కానీ ఈ పనికి ఈ మాటకు తగిన వారుగా కనిపించడం లేదు. ఒకవేళ ఎవరినైనా ఏందమ్మా అయ్యా ఏంది పరిస్థితి అంటే వాళ్ళు మనస్కారంలో వాళ్ళకి ఇంకొక మార్గం అవుతుంది, ఇంకొక త్రోవ కనపడుతుంది వారికి. ఈ త్రోవ మరి ఎప్పుడు కనపడాలి మనకు? వేరే వేరే త్రోవలు కనపడతాయి, ఈ త్రోవ ఎప్పుడు కనపడుతుంది? వారందరూ దారి తప్పడానికి కారణం వేరే దారి కనపడే కదా. వేరే దారి కనపడేమైనారు? వేరే దారి కనపడేమైనారు? వారందరూ ఏకంగా త్రోవ తప్పి, అది పరిస్థితి. ఇక్కడ మనం చూసాం, అత్తర వాసనతో ఇల్లంతా నిండిపోయినది. మరి మన దినచర్యలో, మన చిత్తవృత్తిలో, మన జీవితంలో ఇట్టి కార్యములు ఎప్పుడు మనం చేయగలుగుతాము? ఒక మరియమ్మకే కాదు దేవుని రాజ్యం కదా, ఒక మరియమ్మకే కాదు, ఒక లాజరుకే కాదు, మరి మనకెప్పుడు? మనం ఆ కార్యాలు ఎప్పుడు కలిగి ఉంటాం? ఆ మాటల ప్రకారం మనం ఎప్పుడు జీవిస్తాం? ఒకసారి ఆలోచించే. లేదంటే లేదు, ఏదో ఉన్నాం నామకార్థంగా ఉండటం వలన ప్రయోజనం కాదు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చూసాము? ఒకటేమో యెషయా గ్రంథము 43:24లో సువాసనగా ఉండాలంటే ఏదో ఒక వస్తువు తేవాలి. కానీ బైబిల్ ఏం చెబుతుంది? నీవు సువాసనగా ఉండే విధంగా నీవు ఏ వస్తువు రోకలిచ్చి కొనలేదు. యాకోబు నా జనులారా, నేనే నిన్ను సువాసనగా చేశాను, నేనే నీకు సువాసన, నేనే నీకు పరిమళ వాసన, నేనే నీకు అత్తర వాసన. అర్థమైందా? పాపము క్షమింపబడితే, అతిక్రమాలు తుడిసివేయబడితే, అతిక్రమాలకి దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు పరిమళ వాసనవే, నువ్వు అత్తర వాసనవే, నువ్వు సువాసనగానే ఉంటావు. పాపము ఆయన దగ్గర మాటి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. తెలుసు కదా. యోబు గ్రంథం 14:16 చదవండి. యోబు గ్రంథం 14:16 చదవండి. కళ్ళు పూరికే వాళ్ళారా జాగ్రత్తగా, ఎవరిన్నా సరే. అంటే ఎవరంటే ఈ ఫోన్లో చాలామంది వినేవాళ్ళు ఉన్నారు. మైక్ ద్వారా వినేవారి కంటే కూడా ఈ ఫోన్లో చాలామంది వీడియో ద్వారా ఎంతోమంది వినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ టైంలో ఏంది నిద్ర అంటున్నాడే అన్నప్పటికీ కూడా తప్పదు, అనాల్సి వస్తూ ఉంది, చెప్పాల్సి ఉంది. ఒక్కరు నిద్రపోయి అనేకులు అనిపించబాకండి. ఇక్కడ రాయబడింది. అయితే వింటున్నారా? అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్క పెడుతున్నావు, నా పాపమును. చూసారా మనిషిని యొక్క పాపం? ఇక్కడ మనం చూసా 2 సార్లు. అక్కడ అంటాడు, ఏది మనం చదువుకున్నటువంటి భాగంలో ఏమంటాడంటే 23లో ఆఖరిలో, నేను నిన్ను ఏ విషయంలో ఇసికించలేదు యాకోబు, ఇశ్రాయేలు, నీవే నీ పాపముల చేత నన్ను విసికించితివి. 23 లాస్ట్లో నేను నిన్ను విసికించలేదు, 24 లాస్ట్లో నీ పాపముల చేత నీవే నన్ను విసికించితివి. ఈరోజు దేవుని నమ్ముకున్నారని చెప్పిన వారు ఎవరైనా సరే వారి జీవితంలో ఏ విధమైన పొరపాటు, లోపము, తప్పిదము, కొరత, కొదువ, అసహించుకున్న దాన్ని మళ్ళా ప్రేమించినట్లయితే నీవు ఇప్పటికీ దేవుని ఏం చేస్తున్నావు? విసికిస్తున్నావు. మాటి మాటికి
నీ క్రియల ద్వారా, నీ అజ్ఞానం ద్వారా, నీ పాపముల ద్వారా దేవుడిని విసిగిస్తున్నావని ఇక్కడ తెలియపరుస్తావు. దేవుడు ఎవరిని విసిగించలేదు. నువ్వు అవి చేయలేదు, ఈ చేయలేదు, విసిగించలేదంట. ఒక మాట మనం చూస్తే ఇక్కడ అంటాడు కదా 23లో, దహన బలులుగా గొర్రె పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ దహన బలుల చేత నన్ను కనపరచలేదు. ఎందుకు తెలిసిన? దేవుడికి లేనిదైతే మనం ఏదన్నా ఇస్తే ఆయన ఘనత వస్తుంది. ఈ మాట అర్థం చేసుకోండి. దేవుని దగ్గర లేనిది, దేవునికి లేనిది ఏదైనా మనం ఇవ్వగలిగితే మన దగ్గర నుండి అది ఆయన ఘనత తెచ్చేది. ఉన్నాయన్నీ ఆయనయే కదా, ఇంక మనమేమి ఇవ్వగలుగుతాం? చదవండి కీర్తన గ్రంథం 50, కీర్తనలు 50 కీర్తనలు 50కి 8 నుండి, నీ బలుల విషయమై 8 కంటే 9 చదవండి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను, నేను తీసుకోను. అడవి మృగములన్నీ, వేయి కొండల మీద పశువాదులన్నీ నాయే కదా. ఇక నువ్వు అంటే ఇన్ని ఆయనే కదా, అన్నీ ఉన్నాయి ఆయనే కదా. ఇక మనము దేని ద్వారా ఆయన కనపరుస్తాం? వాళ్ళంతా నేను ఇచ్చి నీకు ఘనత తెచ్చినానని చెప్పడానికి ఏమీ లేదు. అర్థమైందా? ఏమీ లేదు. అందుకే ఇక్కడ అన్నాడు, వేయి కొండల మీద పశువులన్నీ నాయి, నేను నిన్ను పలాని తెమ్మని నేను ఎన్నడూ నిన్ను విసిగించలేదు. నీవే నీ పాపం చేత నన్ను విసిగించావు. నా ఎదుట నిలబడే విధంగా నువ్వేదన్నా విలువైంది కొని దానికి రుణం చెల్లించి తర్వాత నీవు నా ఎదుట నిలబడలేదు. నేనే నీ కోసం విలువ పెట్టాను, నా ప్రాణాన్ని నీకు ఇచ్చాను. నేనే నీ కోసం సువాసన అయ్యాను, పరిమళ వాసన అయ్యాను, అత్తర వాసన అయ్యాను నీ కొరకే. నువ్వేదో వస్తువు విలువ పెట్టుకొని నువ్వు శుభ్రం కాదా? నా రక్తం చేత నేను నిన్ను శుభ్రపరిచాను. నా ఇష్ట ప్రకారమే నేను నిన్ను క్షమించాను. నా ఇష్ట ప్రకారమే నేను నిన్ను ఆదుకున్నాను. నా ఇష్ట ప్రకారమే నీ పాపమంతా నేను తీసేశాను. నువ్వు ఎలా ఉండాలి? ఇప్పటి నుంచి ఎలా ఉండాలా? సువాసనగా ఉండాలా. నీ నడవడికలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో నువ్వు సువాసనగా ఉండాలా. అర్థమైందా? నువ్వు సువాసనగా ఉండాలా. సువాసనగా ఉన్నావా?